బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు, ఎక్కడైతే బీఆర్ఎస్ బలం ఉంటే బీజేపీ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. ఈ రోజు ఆ రకంగా చేయడం వల్ల వాళ్ళంతా కూడా ఆ బేస్ మీద ఈ రోజు వాళ్ళ యొక్క పర్సెంటేజ్ పెరిగింది. పోయారు. ఈ రోజు ఓట్ పర్సెంటేజ్ ఏమైనా పెరిగిందా? ఎక్కడ కూడా ఓట్ పర్సెంటేజ్ పెరగలేదు. కేవలం వాళ్ళు గెలిచిన అభ్యర్థులు అందరూ కూడా కేవలం 10 ఓట్లు, 20 ఓట్లు, 5 ఓట్లు, 4 ఓట్లు ఈ రేట్స్ మీద గెలవడం అనేది జరిగింది. కాబట్టి నేను ఏమంటానంటే ఈ రోజు కాంగ్రెస్ ఓటు బ్యాంకు చాలా పదిలంగా ఉంది. ఈ రోజు ఓటు బ్యాంక్ కూడా వాళ్ళకి పెరిగింది ఏం లేదు. బీజేపీ ఓటు బ్యాంక్ చూడండి, ఎక్కడైతే బీఆర్ఎస్ గెలిచిందో అక్కడ బీజేపీ ఓటు పడిపోయింది, ఎక్కడైతే బీజేపీ గెలిచిందో అక్కడ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ పడిపోయింది. మీరు ఎక్కడైనా క్యాల్కులేషన్ చూసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఈ రకంగా ఒకరికొకరు సపోర్ట్ వల్ల ఆ పర్సెంటేజ్ పెరిగింది తప్ప అదే త్రిముఖ పోటీ ఉంటే ఈ రోజు క్లీన్ స్వీప్ ఏ ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చేది కాదు, బీజేపీ పార్టీకి వచ్చేది కాదు. ఇది జగన్ సత్యం. అదే క్రమంలో ఎమ్మెల్యే గారు ఇప్పుడు 36 మున్సిపాలిటీలో కూడా హంగ్ ఏర్పడింది కదా, దీన్ని ఎట్లా చూస్తారంట? మా దగ్గర కూడా ఈ రోజు మున్సిపాలిటీ ఖానాపూర్ లో కూడా హంగ్ ఏర్పడింది. ఈ రోజు ఖానాపూర్ లో కూడా చాలా క్లారిటీతో చెప్తారు. ఈ రోజు నా దగ్గర 5వ వార్డు ఉంటుంది. 5వ వార్డు లో అవుట్ రైట్ గా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ కోసం సపోర్ట్ చేస్తారు. అయినా కేవలం మా అభ్యర్థి ఎన్ని ఓట్లతో పోయిండు? కేవలం 4 ఓట్లు. అదేవిధంగా వీళ్ళందరూ కలిసేసి 11 వార్డు ఉంటుంది. దాంట్లో మా కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచారు. వాళ్ళు చేసి ఏర్పాటు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ అంతా కలిసి బీజేపీ క్యాండిడేట్ గెలవాలని ప్రయోగం చేశారు. ఏమైపోయింది? ఈ రోజు మా రాజకృష్ణ క్యాండిడేట్ గెలవడం అనేది జరిగింది. అంటే ప్రతి చోట సేమ్ స్టైల్. ఈ రోజు వీళ్ళంతా కలిసి పోటీ చేయడం హంగ్ రావడానికి కారణాలు అదే. నేనేమంటున్నా, ఖానాపూర్లో కూడా హంగ్ వచ్చింది. ఈ రోజు వీళ్ళందరూ కూడా ఎక్కడైతే బలం బలహీనత ఆ బేస్ మీద పోటీ చేయడం తోటి హంగ్ రావడం అనేది జరిగింది ఈ రోజు చాలా చోట్ల. కానీ ఈ విషయంలో సరే మేము మాట్లాడే ఏదో ఒక నిర్ణయానికి రాబోతున్నాం. కాబట్టి ఇట్లాంటి స్థానాలు కూడా మీరు అమ్ముకుని రాకుండా వన్ సైడ్ నిజం చెప్తున్నారు కదా, ఇప్పటికీ ఇదే హంగ్ రాకుండా ఉండడానికి ఉంటే త్రిముఖ పోటీ ఉండేది ఉండే. కానీ ఇది ఎక్కడ కూడా జరగలేదు. ఇది అందరికి తెలిసిన విషయమే. మేము ఇప్పుడే చెప్పడం కాదు. ఈ రోజు మాకు పల్స్ సర్వేస్ ఒక రోజు ముందు వస్తాయి. ఎన్నికల రోజు రేపు ఎన్నికలంటే ఒక రోజు 2 days బిఫోర్ వస్తాయి. అప్పుడు కూడా మేము చెప్పాము ఎక్కడెక్కడ కలిసి పోటీ చేస్తాను. ఈ రోజు నేను ఖానాపూర్ విషయం నేను చివరి స్పీచ్ లో అన్ని కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, ఎక్కడెక్కడ కలిసి పోటీ చేస్తుంది అనేది. కాబట్టి ఇట్లా కలిసి పోటీ చేయడం తోటి అంగరావడం జరిగింది తప్ప ఎక్కడ కూడా లేకపోతే వన్ సైడ్ వార్. అది అందరికి తెలిసిన విషయమే. అది బీజేపీ వాళ్ళకి తెలుసు. ఎమ్మెల్యే గారు ఇది వన్ సైడ్ వార్ అని మీరు అంటున్నారు, కానీ కరీంనగర్ లో నిజామాబాద్ లో 2 కార్పొరేషన్లు బీజేపీ లీడ్ రావడం కావచ్చు, దీన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు కొన్ని స్థానాల్లో బీజేపీ వచ్చింది. ఏమంటున్నాము, రాష్ట్ర వ్యాప్తంగా మనం ఓవరాల్ గా చూసినప్పుడు మీకు అక్కడ బీజేపీ వచ్చినప్పటికీ కూడా ఈ రోజు ఓట్ పర్సెంటేజ్ ఏ స్థాయిలో ఉంది చూడండి. నేను ఏమంటున్నా, మీ ఓట్ పర్సెంటేజ్ పడిపోయింది పూర్తి స్థాయిలో అనట్లేదు, కానీ మీకు ఓట్ పర్సెంటేజ్ రావడానికి కారణాలు ఏంటిది? ఈ రోజు ఫ్రెండ్లీషిప్ లో ఏదో ఫ్రెండ్లీగా మీరు ఏదైతే కాంటాక్ట్ చేశారో ఆ బేస్ మీదనే ఈ రోజు మాకు ఓట్ పర్సెంటేజ్ పెరిగింది, కొన్ని స్థానాలు గెలిచిండ్రు. అంతే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఓవరాల్ గా చూసుకోండి, ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకోండి, మీరు ఎక్కడ చూసినా ఈ రోజు ఓటర్ల సంఖ్య ఎమ్మెల్యే గారు ఓట్ పర్సెంటేజ్ చాలా బలంగా పెరగడం అనేది జరిగింది. ఎమ్మెల్యే గారు బీజేపీ కూడా 261 వార్డులు గెలుచుకుంది. ఓట్ పర్సెంటేజ్ మీరు అంటున్నారు. ఓకే నేను ఒప్పుకుంటున్నా, 200 వార్డులు అంత గెలిచింది కదా. మీకు సెకండ్ ఓట్ పర్సెంటేజ్ ఎవరిది ఒకసారి చూసుకోండి. ఎన్ని స్థానాలు ఏ మెజార్టీ అయితే ఉన్నాయి ఓట్లన్నీ కూడా. కొంతమంది రెబల్స్ గెలిచారు. ఈ రోజు నాకు ఖానాపూర్ కూడా 3 వార్డులు రెబల్ గెలిచారు. సరే, రెబల్ క్యాండిడేట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అతనే గెలిచాడు, మళ్ళీ మన పార్టీలకు వచ్చేసాడు. నేను ఏమంటున్నా అంటే చాలా చోట్ల కూడా ఓట్ పర్సెంటేజ్ పెద్దగా లేదు. కానీ ఓవరాల్ గా తెలంగాణ స్టేట్ లెవెల్ చూసినప్పుడు ఓట్ పర్సెంటేజ్ అనేది కూడా కాంగ్రెస్ కి అత్యధికంగా ఉంది. అన్ని స్థానాలు కూడా కాంగ్రెస్ గెలుచుకున్నారు. అంటే ఇప్పుడు ఖానాపూర్ లో మీరు ఎమ్మెల్యే, అక్కడ మున్సిపాలిటీలో హంగు రావడం అంటే కొంతమంది ఎమ్మెల్యేల మీద, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, అందుకే ఈ ఫలితాలను కూడా ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఈ రోజు వ్యతిరేకత ఉందని కాదు, ఈ రోజు హంగ్ రావడానికి చాలా చోట్ల హంగ్ వచ్చింది. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేల చోట హంగ్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నట్టు కాదు. ఈ రోజు ఏమైంది, కొన్ని ఫ్రెండ్షిప్ తోటి చేయడం తోటి ఈ రోజు ఒక్కొక్క సమస్యలు ఒక్కొక్క ఏరియా ఉన్నాయి. ఎమ్మెల్యే మీద వ్యతిరేకత కంటే అక్కడ ఉన్న జనాలు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, ఒక విషయంలో కొంత కలిసి వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆవేశం మీద నేను అంటూ కదా హంగ్ రావడానికి కూడా చాలా తక్కువ ఓట్ పర్సెంటేజ్ తోటి ఈ రోజు ఇద్దరు కలిసి పోటీ చేసే వాళ్ళు ఆ రకంగా గెలవడం జరిగింది. ఇండివిజువల్ గా గెలిచి తెలిసి వస్తున్నాడు కదా, ట్రయాంగిల్ పోటీ నడిచేతుండే కదా, ఎక్కడ నడిచింది ట్రయాంగిల్ పోటీ. కాబట్టి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కాదు, ఈ రోజు కలిసి కట్టుగా కాంగ్రెస్ ని ఏ రకంగా ఓడకూడదాం ఆ యొక్క గంగరం కట్టుకొని ఈ రోజు ఆ రకంగా హంగ్ రావడానికి ప్రధానమైన కారణమైంది. అంటే బీఆర్ఎస్ బీజేపీ మాత్రమే మీ పరిస్థితి కారణం. కలిసి ఇద్దరు కలిసి పోటీ చేస్తేనే మేము ఆ స్థానంలో వచ్చినాం. పోటీ చేసినాం కదా. రైట్, ఓకే. ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఓవరాల్ 36
మున్సిపాలిటీలో హంగు ఉంది కదా, దీంట్లో లీడ్ మళ్ళీ కాంగ్రెస్ ఉంటుంది అంటారా మీ ఖానాపూర్తో సహా? ఖానాపూర్ తో సహా కాంగ్రెస్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. పర్సెంటేజ్ కూడా ఇస్తాను, నేను ఖానాపూర్ కూడా ఇస్తా. ఓకే, మీరు కాసేపు అలాగే ఉండండి. ఒకసారి మరి పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ తాటికాయల జయరామ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. జయరామ్ గారు చెప్పండి. చూసారు కదా ఫలితాలు, చూసారు కదా. కాంగ్రెస్ 1347 వార్డులు, బీఆర్ఎస్ 717, బీజేపీకి వచ్చేసరికి 261, ఇతరులు కూడా 256 మంది. అంటే ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కార్పొరేషన్లో కూడా 4 కాంగ్రెస్ లీడ్ ఉంటే 2 బీజేపీ, 1 వామపక్షాలు లీడ్ ఉంది. సో ఈ ఫలితాలను మనం ఎట్లా చూడొచ్చు అంటారు? ఇదంతా కాంగ్రెస్కు ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టినట్టు చూడొచ్చా పట్టణ ప్రజలు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులు